నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్పి నాగనాథ్ గారు. హలో సార్. సార్, మీనరాశి మీనరాశి గురించి మీరు చెప్పమంటే, ముఖ్యంగా ఈ మీనరాశి వ్యాలంటైన్స్ గురించి చెప్పమంటే, వాళ్ళ వ్యక్తిత్వం గురించి మీరు ఏం చెప్తారు? అలాగే వీళ్ళు ఏ టైప్ ఆఫ్ లవర్స్, వీళ్ళకి అనాలిసిస్ చేయాలి అంటే వీళ్ళని ఏ వేలో అనాలిసిస్ చేస్తారు యాజ్ ఏ ఆస్ట్రో సైకాలజిస్ట్గా? మీనరాశి వాలంటైన్ అంటేనే దే ఆర్ రొమాంటిక్ లవర్స్. వావ్. ఫస్ట్ రొమాన్స్, తర్వాత లవర్స్ అన్నట్టు ఉంటారు వాళ్ళు. దే ఆర్ సో ఎంతూజియాస్టిక్ అబౌట్ ఫాలోయింగ్ ఇన్ లవ్, బీయింగ్ ఏ వాలంటైన్, అండ్ మోర్ ఎక్సైటెడ్ టు షేర్ దర్ ఫీలింగ్స్, రొమాంటిక్ థాట్స్, ఇన్నోవేటివ్ థాట్స్ ఇన్ ఎవ్రీ డేస్ లైఫ్. యూ విల్ ఫైండ్ ఎవ్రీ డే. ఓకే, నాకు చిన్న డౌట్. రొమాన్స్ తర్వాత లవ్ అంటే ఏంటి? అంటే వీళ్ళకి నచ్చారనుకోండి ఎవరన్నా, ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళని డేట్లో కలిసారా, ఫిజికల్గా కలిసారా అన్న దానికన్నా మెంటల్గా, సైకలాజికల్గా వాళ్ళతో ఎటువంటి రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి, వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నది వాళ్ళు ఆల్రెడీ ఒక డేటాబేస్ క్రియేటివ్గా ఫ్యాంటసైజ్ చేసుకుంటారు. 12 రాశులలో రొమాంటిక్ లైఫ్ని ఎక్కువగా ఫ్యాంటసైజ్ చేసుకునే వాళ్ళలో ఈ మీనరాశి వాళ్ళు టాప్ ఉంటారు. ఓకే, అందుకే చెప్పాను, ఫస్ట్ రొమాన్స్ అంటే సైకలాజికల్. ఈవెన్ సైకలాజికల్ ఈజ్ ఆల్సో అన్ యాక్టివిటీ. దెన్ ఫిజికల్ యాక్టివిటీ వెన్ దే గో ఫర్ అ డేట్, వెన్ దే మీట్. సో వీళ్ళు తొందరగా వాళ్ళకి నచ్చినటువంటి ఆలోచనల్ని ముందు పెట్టి, ముఖ్యంగా ఈ రొమాంటిక్ రిలేషన్స్లో ముందు పెట్టేసి దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచిస్తారు. కాబట్టి చాలామంది మీనరాశిలో పుట్టిన వాళ్ళు, మగ ఆడ ఇద్దరికి వర్తిస్తుంది, 10 మంది 7గురికి వీళ్ళ ప్రేమ వ్యవహారంలోనే క్లోజ్ అయిపోతుంది చాలా మటుకు. ఓకే, కారణం ఏంటంటే ఈ ఎంతూజియాజం, క్రియేటివ్ థాట్స్, వెరీ ప్యాషనేట్ అబౌట్ రొమాన్స్, పార్ట్నర్తో ఉండాలి. అసలు వీళ్ళతో ఉంటే మీకు టైమే తెలియదు. వీళ్ళంతా ఎనర్జెటిక్గా మీతోని మీ ప్రెజెన్స్ని రాబ్ చేస్తారు. వీళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. వీళ్ళ సమస్య ఏంటంటే వీళ్ళు ఊహాత్మకమైనటువంటి ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని దాన్ని రియల్ లైఫ్లోకి తీసుకొచ్చి ఆచరణలో పెట్టడానికి చేసే ప్రయత్నంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఫేస్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. చెప్పా కదా, 7 out of 10. వీళ్ళు చిన్న ఏజ్లోనే లవ్లో పడతారు వీళ్ళు కూడా. ఎందుకంటే ఇది వాటర్ సైన్, ఇది జలరాశి, చాలా భావోద్వేగాలతో ఉంటారు. వీళ్ళ భావోద్వేగాలతో పాటు వీళ్ళు కొంచెం సెల్ఫ్ సాక్రిఫైజింగ్ నేచర్ కూడా మీనరాశి వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు కుటుంబాన్ని, సమాజాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ లిస్ట్లో వీళ్ళు ఉంటారు. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజన్, ఎనీథింగ్ ఎల్స్. కానీ వీళ్ళు స్కూల్ ఏజ్ నుంచి కాలేజ్ ఏజ్కి వచ్చేటప్పటికే వీళ్ళతో పాటు ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళే వీళ్ళకి దీర్ఘకాలంగా వీళ్ళకి పార్ట్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, ప్రొవైడెడ్ ఇఫ్ అదర్ పర్సన్ ఆల్సో ఈజ్ ఇన్ ద పొజిషన్ టు అండర్స్టాండ్ దేర్ చైల్డిష్, రొమాంటిక్ అండ్ ఎసెంట్రిక్ థాట్స్. అన్నీ ఉంటాయి వీళ్ళకి. రొమాంటిక్ ఉంటారు, చైల్డిష్ నేచర్ ఉంటుంది, వెరితనం కూడా ఉంటుంది. మరి ఇన్ని భావోద్వేగాల్ని రకరకాలుగా చూసినప్పుడు మీరు ఏ కోణంలో వాళ్ళని అర్థం చేసుకోవాలనుకుంటే వీళ్ళకి 3-4 ముఖాలు కనపడతాయి మీకు. ఈ మీనరాశి వాళ్ళకి వీళ్ళకి ఒక సేయింగ్ ఉంటుంది మీనరాశి వాళ్ళకి ఆస్ట్రాలజీ బుక్స్లో. ఏంటంటే దే స్పీక్ సో మచ్ ఆఫ్ నాన్ సెన్స్ దట్ మెటీరియలిస్టికల్లీ, ప్రాక్టికల్లీ దే డోంట్ ప్రూవ్ మెజారిటీ అని. అంటే వీళ్ళు చెప్పేది చాలా మటుకు కూడా వీళ్ళు ఆచరణలో కనపడదు, ఆచరణలోకి తీసుకురారు వీళ్ళు. కారణం ఏంటంటే ఆ రోజు ఆ మూడ్ ఏంటి, అప్పుడు ఒక అభిప్రాయం, అది నెక్స్ట్ డే ఉంటుందా లేదు. సో దే డోంట్ లుక్ సీరియస్ అబౌట్ వాట్ దే స్పీక్. సో కాబట్టి వీళ్ళందరినీ ఎవరు కూడా, వీళ్ళకి నిజాయితీ ఉండదు. వీళ్ళు తొందరగా ఫ్లర్ట్ చేస్తారు అబ్బాయిలని, అమ్మాయిని. వీళ్ళకి మంచి టాకటివ్నెస్ ఉంటుంది, సిచ్యువేషనల్ సెన్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్, ఇంట్యూషన్ చాలా ఉంటుంది. ఇవన్నిటిని కూడా వాళ్ళు చిన్న చిన్న రిలేషన్స్ మెయింటైన్ చేయడం కోసం, చిన్న చిన్న కారణాలను కన్విన్స్ చేయడం కోసం, అపార్థం చేసుకుంటే వాళ్ళకి వెళ్ళి వాళ్ళని బతిమలాడడం కోసం వాడతారు వీళ్ళు. కానీ వీళ్ళకి గాడ్ గిఫ్టెడ్ ఏంటంటే ఇంట్యూషన్. ఒక సైంటిఫిక్ పర్సెప్షన్ ఎంత ఉంటుందో ఒక సైంటిస్ట్కి, వీళ్ళకి అండర్స్టాండింగ్ కెపాసిటీలో కూడా అంత ఉంటుంది వీళ్ళకి. సో దే ఆర్ వెరీ గుడ్ ఎట్ అండర్స్టాండింగ్. ఒక 10 ముక్కల్లో చెప్పాల్సింది ఒక 2 ముక్కలు చెప్పేస్తారు వీళ్ళు. అంటే అంత ఒక మాటలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఆకాశం మీద పెట్టగలరు, ఒకటే మాటలో పాతాళాన్ని దొక్కేయగలరు. వీళ్ళకి ఆయుధం అవసరం లేదు అమ్మాయిలకి, నాలిక. సో వీళ్ళు మాటలతోనే చాలా మటుకు రిలేషన్స్ని మెయింటైన్ చేసి మేనేజ్ చేస్తారు.
కానీ వీళ్ళ ఆచరణలో వీళ్ళకి నిజాయితీ ఎథిక్స్ ఉండవు అని బుక్స్లో ఉంటుంది. అందరికి కాదు, చాలా మటుకు. అంటే ఒక 7 మందిని తీసుకోవచ్చు, 10 మందిలో. అంటే మాటల్లో ఉన్న ప్రేమ చేతల్లో ఉండదంటారా? ప్రేమ కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రేమ ఉంటుంది, భావోద్వేగాల్లో ప్రేమ ఉంటుంది. కానీ వీళ్ళు ఇందాక కూడా మనం అనుకున్నాం ఏంటంటే ఫిజికల్ లాయల్టీ, ఎమోషనల్ లాయల్టీ రెండు ఉంటాయి. ఫిజికల్ లాయల్టీ ఏంటంటే ఒక పార్ట్నర్తో ఉంటే అదే పార్ట్నర్తో మీరు రొమాన్స్ కానీ సెక్స్ కానీ అదే పార్ట్నర్తో చేస్తే వేరే వాళ్ళతో చేయరు, అది ఫిజికల్ లాయల్టీ. కానీ వీళ్ళు ఎమోషనల్గా వేరే వాళ్ళని ఫ్యాంటసైజ్ చేస్తారు, పోర్నోగ్రఫీ చూస్తారు. ఈ ఫిజికల్ లాయల్టీ ఉన్నవాళ్ళు ఎమోషనల్గా వేరే వాళ్ళు వస్తారు వీళ్ళ మైండ్లోకి. అదే మీరు ఎమోషనల్ లాయల్టీ అనుకోండి, ఎమోషనల్గా ఒకటే పార్ట్నర్ని ఇష్టపడతారు. ఓకే, ఎమోషనల్లీ దే ఆర్ లాయల్, వేరే వాళ్ళని ఊహించుకోరు, వేరే వాళ్ళని అంత నెత్తిన పెట్టుకోరు. కానీ ఫిజికల్గా లాయల్గా ఉండరు. అంటే ఏంటి, వేరే పార్ట్నర్స్తో కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారని అర్థం. సో వీళ్ళు నేను చెప్పే కేటగిరీలో వీళ్ళు మోర్ దాన్ ఐ కెన్ సే 5 to 6 out of 10. ఈ 6 people డెఫినెట్లీ ఈ ఫిజికల్ లాయలిటీ మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అవుతారు. ఎందుకు, వాళ్ళలో అంత ఎగ్జూబరెన్స్, అంటే అంత చిల్, జాయ్ఫుల్నెస్, ఎక్స్టసీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక్కసారి రొమాంటిక్గా ఫీల్ అయినప్పుడు వాళ్ళకి మిగతా సెన్సెస్ అన్ని పోయి అదే కంపల్సివ్ అయిపోతుంది. సో దే ఆర్ కంపల్సివ్ టు పార్టిసిపేట్ అండ్ పర్ఫార్మ్ దేర్ రొమాంటిక్ థాట్స్ ఇన్ టు ద యాక్షన్. సో వీళ్ళు సిచ్యువేషనల్ టెంప్టేషన్స్ని కంట్రోల్ చేసుకునేటువంటి విల్ పవర్ వీళ్ళకి తక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం హైపర్ సెన్సిటివ్, చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్ళు బాగా విపరీతంగా ఎమోషనల్ అయిపోతారు. ఎప్పుడు గతంలో ఏం జరిగినా దాన్ని అంత ఈజీగా మర్చిపోయేటువంటి టెండెన్సీ ఉండదు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మిగులుతారు అందరికీ. వేరే వాళ్ళ సమస్యలను నెత్తినేసుకొని పరిష్కరించి, ఆ సినిమాలో చూపిస్తారు చూడండి, ఆ పద్మాంధవుడు సినిమాలో చిరంజీవితో క్యారెక్టర్ ఉంటుంది, అన్ని సాక్రిఫైస్ చేసి రోడ్డు మీద ఉంటాడు చిరంజీవి ఆ సినిమాలో, అన్ని అమ్మేస్తాడు, ఆస్తులన్నీ అమ్మేస్తాడు. సో వీళ్ళు కూడా దే ఆర్ వెరీ సెల్ఫ్ సాక్రిఫైజింగ్ పీపుల్. వీళ్ళని బాగా అర్థం చేసుకుంటే వీళ్ళలో గొప్ప మానవత్వం ఉంటుంది, ఒక ధార్మికత ఉంటుంది. ఆధ్యాత్మిక లక్షణం వీళ్ళలో ఉండేది ఏంటంటే క్షమాగుణం. వీళ్ళు ఎవరినైనా దయ ఉంటుంది వీళ్ళకి. ఒక భగవంతుడికి చెప్తారు చూడండి, భగవంతుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, దయ, క్షమాగుణం అని. ఆ స్థాయి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. సో దే ఆర్ స్పిరిచువల్లీ దే ఆర్ బెంట్ విత్ దిస్ క్వాలిటీ, దట్ ఫర్గివ్నెస్, కైండ్నెస్. కానీ వీళ్ళది ఉన్నటువంటి సమస్య ఏంటంటే సమస్యలు వచ్చినప్పుడు ఫస్ట్ పారిపోయేది వీళ్ళే, అంతే. అదేంటి సార్? అంటే వేరే వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు కాదు, వీళ్ళకి సమస్యలు, వీళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏమైనా సమస్యలు వచ్చినాయి, వీళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది, వీళ్ళు ఆన్సర్ చెప్పాల్సి వచ్చింది అన్నప్పుడు ఎస్కేపిజం అన్నది వీళ్ళ ఫార్ములా. వీళ్ళు మీకు మీనరాశి వాళ్ళకు ఉండేటువంటి ట్రైట్స్ లో, వీకెస్ట్ ట్రైట్స్ లో ఎస్కేపిజం అని రాసి ఉంటుంది. మీరు ఏదైనా అడుగుతున్నారు అనుకోండి క్వశ్చన్, వాళ్ళు ఎంత షార్ప్ ఉంటారంటే ఫస్ట్ క్వశ్చన్ అడగంగానే థర్డ్ క్వశ్చన్ ఏంటన్నది గెస్ కొట్టేస్తారు. అందుకే చెప్పదు, ఇంట్యూషన్, సైంటిఫిక్ పర్సెప్షన్ ఉంటుంది. ఓకే వీళ్ళు ఎక్కడో ఇరికిస్తున్నాను అని చెప్పేసి ఓకే సీ యూ బాయ్, రేపు కలుద్దాం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఓకే, అయితే వీళ్ళతో పార్ట్నర్ ఒకవేళ డిస్లోయల్గా ఉన్నా, లేదంటే వాళ్ళ గురించి బ్యాక్ స్టాప్ చేస్తోంది అని తెలిసింది అనుకోండి, వాట్ ఈస్ ద రియాక్షన్? అది అబ్బాయి అవని అంటే అమ్మాయి అవని, వీళ్ళల్లో బేసికల్లీ సస్పీషియస్నెస్ ఉంటుంది మేడం. వీళ్ళ పర్సనాలిటీలోనే వీళ్ళు అనుమానస్తులు. ఒక టాప్ లిస్టెడ్ మీరు 12 రాశులలో అనుమానస్తుల్ని తీస్తే మేషరాశి, సింహరాశి, కొంత ఈ ధనురాశి, తర్వాత మీనరాశి, వీళ్ళకి డిఫాల్ట్ పర్సనాలిటీ ట్రైట్స్లో సస్పీషియస్నెస్ ఉంటుంది. సో వాళ్ళ గురించి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా, హుందాగా ఉన్నట్టు యాటిట్యూడ్ ఉంటుంది, కానీ లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్ని కవర్ చేసుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మాడిఫై చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి, ఏదో లేనిదేదో ప్రూవ్ చేయడానికి ట్రై చేసి చాలా సందర్భాల్లో వీళ్ళు దెబ్బతిని పరువు తీసుకుంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసి ఉంటుంది. వీళ్ళు తొందరపడి ఒక నిర్ణయం తీసేసుకొని అగ్రెసివ్ అయిపోయి గొడవ పెట్టుకొని కొంచెం అది కొన్ని రోజులు అవ్వగానే ఆ ఉప్పెనలాగా ఉన్నటువంటి భావోద్వేగాలన్నీ కూడా చల్లబడంగానే మళ్ళీ వీళ్ళు రీకాల్ చేస్తారు. వాళ్ళ తప్పు ఉంటే కూడా ఒప్పేసుకుంటారు, సారీ చెప్తారు, కాళ్ళు కూడా పెట్టుకుంటారు. వీళ్ళు ఎంత గొప్ప లవర్స్ అంటే ఒకవేళ పార్ట్నర్ వీళ్ళని కొట్టినా కానీ క్షమించేటువంటి ఔదార్యం ఉంటుంది వీళ్ళకి. సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని భరిస్తే వీళ్ళంత బెస్ట్ పార్ట్నర్స్ ఇంకోటి ఉంటారు. కాకపోతే కొంత వీళ్ళని ఒక స్టేజ్ వచ్చే వరకు మేనేజ్ చేసి భరించాల్సి వస్తుంది. అది కూడా చెప్పా కదా, నేను చెప్పేది 10 మందిలో 6 వర్తిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఎంత దూరమైనా త్యాగం చేస్తారు, సాక్రిఫైస్ చేస్తారు.
వేరే వాళ్ళ సమస్యలకు కూడా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ చెప్పేటువంటి మెచ్యూరిటీ వీళ్ళకు ఉంటుంది. అయితే వీళ్ళలో లవ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, లస్ట్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? వీళ్ళు చూడడానికి బయట ప్రపంచానికి వీళ్ళు చాలా సెక్షువాలిటీ అట్లా లూజ్ క్యారెక్టర్ లాగా వీళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చెప్పా కదా, 10 మందిలో 6 తీసుకుంటే. కానీ నిజంగా వాళ్ళు ఆ కేటగిరీయా, తొందరగా వాళ్ళ క్యారెక్టర్ చెడగొట్టుకుంటారా, లేదా వాళ్ళు తొందరగా కమిట్ అయిపోతారా మల్టిపుల్ పార్ట్నర్స్తో అంటే డెఫినెట్లీ కాదు. కాకపోతే ఇందులో లోన్లీనెస్ ఫీల్ అయిన వాళ్ళు, పార్ట్నర్తో బ్రేకప్ అయిన వాళ్ళకి మీరు చెప్పిన కేటగిరీ ఉంటుంది. దే ట్రై టు పర్ఫార్మ్ సెక్స్ ఓన్లీ టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ స్ట్రెస్ఫుల్ ఎమోషన్స్ అండ్ స్ట్రెస్ఫుల్ థాట్స్. వీళ్ళకి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది, ఏ బుక్స్లో ఉందో నాకు తెలియదు కానీ, ఒక పార్ట్నర్తో వీళ్ళు టైం స్పెండ్ చేసినప్పుడు, రొమాంటిక్గా వీళ్ళు వాళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళకి ఆల్రెడీ బ్రేకప్స్ వల్ల వచ్చినటువంటి ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది చూడండి, అది బ్యాలెన్స్ చేసుకుంటారు వీళ్ళు. బ్యాలెన్స్ చేసుకోవడం ఒకటి, ఆ ఎమోషనల్ బయాలజికల్ అవుట్లెట్ వల్ల, ఇది మగవాళ్ళకి నేను చెప్పేది, ఎమోషనల్ బయాలజికల్ అవుట్లెట్ వల్ల వీళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళా కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నట్టు వీళ్ళు ఒక టైప్ ఆఫ్ ఎమోషన్స్లోకి వెళ్ళిపోతారు. అదే అమ్మాయి అనుకోండి, బ్రేకప్ అయిన తర్వాత ఇంకొక బాయ్ ఫ్రెండ్ని ఇమీడియట్గా లైఫ్లోకి రానియదు. ఆనంద్ సినిమా చూసారా, కమలిని ముఖర్జీ క్యారెక్టర్, అది మీనరాజ్ క్యారెక్టర్. అది ఓకే. అందులో మీకు బాగా డామినేటింగ్ ఉన్నవాడు నచ్చలేదు, కాళ్ళు పట్టుకునే హీరో నచ్చలేదు. వీళ్ళకి ఏం కావాలి, వాళ్ళ క్లారిటీ ఉండదు. చిన్న పిల్లల్లాగా చైల్డిష్ మెంటాలిటీ, వాళ్ళ జీవితంలో జరిగిన అనుభవాలను కూడా ఒక పర్సెప్షనల్గా చూపించేటువంటి క్యారెక్టర్ అది. వీళ్ళు కూడా అంతే, అమ్మాయిలు ముఖ్యంగా మీనరాశిలో పుట్టిన అమ్మాయిలందరూ కూడా వేరే బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా అటెన్షన్ పే చేస్తున్నప్పుడు ఆ స్ట్రెస్లో నుంచి బయటికి రావడం కోసం వేరే వాళ్ళని అటెన్షన్ కోసం వాడతారు తప్ప వాళ్ళని ఫిజికల్ ఇంటిమసీ లెవెల్కి రానియరు, తొందరగా రానియరు. అయితే ఇప్పుడు అబ్బాయిలకు ఒకవేళ బ్రేకప్స్ అయ్యాయి అనుకోండి, వాళ్ళు ఎంత తొందరగా మింగిల్ అవుతారు అమ్మాయిలతో? అంటే ఎమోషనల్లీ వాళ్ళు కనెక్ట్ అయితే మాత్రం చాలా కష్టం. అంటే ఆల్కహాల్ అడిక్షన్కి వెళ్ళేంత సివియర్గా ఎఫెక్ట్ అవుతారు వాళ్ళు. వాళ్ళంత ఈజీగా మర్చిపోలేరండి మొత్తం. కర్కాటక రాశి, మీన రాశి, వృశ్చిక రాశి గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి గిన్నక ఎవరైనా బ్యాక్ స్టాబింగ్ చేసినా, వీళ్ళని చీటింగ్ చేసినా ఈజీగా చీటింగ్ చేయొచ్చు కూడా వీళ్ళని. ఎందుకు అంటే వాళ్ళు తొందరగా ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యేటువంటి రాశి వాళ్ళు, జలరాశి. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళకి లాజికల్గా బ్రెయిన్ పనిచేయదు కదా. అవతల వాళ్ళు లాజికల్గా వీళ్ళని స్టాటిస్టికల్గా డిసీవ్ చేస్తున్నాడు, లేకపోతే ఎంపతి లేదనుకోండి, అప్పుడు నష్టపోయేది ఎవరు? వీళ్ళే కదా. భావోద్వేగాలు ఉన్న వాళ్ళే నష్టపోతారు. కాబట్టి వీళ్ళు మీనరాశి వాళ్ళు అంత ఈజీగా గతాన్ని మర్చిపోయి వర్తమానంలో కొత్త రిలేషన్స్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. కాకపోతే వీళ్ళ మీద చాలా బుక్స్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళు తొందరగా పార్ట్నర్స్ని మార్చేస్తారు, తొందరగా వీళ్ళు ఒకళ్ళతో, కొన్ని బుక్స్లో ఏం రాసి ఉందంటే, వీళ్ళు ఒక మీనరాశి వాళ్ళు ఒకళ్ళతో సెక్స్ చేసిన తర్వాత వాడి పేరు అడుగుతారని. నిజంగా రాసింది బుక్స్లో ఇట్లా, దే విల్ ఆస్క్ ద పర్సన్స్ నేమ్ ఓన్లీ ఆఫ్టర్ హ్యావింగ్ సెక్స్ ఆన్ ద బెడ్ అని రాసింది. అంటే పెద్ద పెద్ద స్కాలర్స్ రాసిన పుస్తకాలు ఇవి. అయితే వీళ్ళు రియల్గా అట్లా ఉంటారంటే బహుశా వెస్టర్న్ కంట్రీస్లో అట్లా ఉంటే ఉండొచ్చు అని నేను అనుకున్నాను. కాదు అంటే ఏంటి, ఒక ముక్కు మొహం తెలియని వాళ్ళతో కూడా వీళ్ళు సెక్స్ చేసే దీనికి వెళ్తారా? అంటే ఒకటి అంటే అందులో ఒకటి మర్మంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎవరితోనైనా కలిసిపోతారు వీళ్ళు ఫస్ట్. ఓకే. కానీ వీళ్ళు కలిసిపోయిన తర్వాత వీళ్ళు ఏ కారణం వల్ల వీళ్ళు బెడ్రూమ్ దాకా వెళ్ళారు అన్న దానికి కూడా వాళ్ళు బ్యాక్ ఎండ్ ఒక స్టోరీ ఉంటుంది. అంటే వీళ్ళు లోన్లీ ఉన్నారా, డిప్రెస్డ్ ఉన్నారా? చాలా మంది ఈ రాశిలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అంత తొందరగా ఇష్టపడరు. అంటే 10 మందిలో ఒక 9 వీళ్ళు ఫిలాసఫికల్ లైఫ్ లీడ్ చేయడానికి, ఏదో ఒక రీసెర్చ్ స్కాలర్ లాగా ఉండడానికి, ఇట్లాంటి క్యారెక్టర్ ఎక్కువ కనిపిస్తుంది. ఒకవేళ జీవిత భాగస్వామి ఉన్నా కానీ అది డిటాచబుల్ అటాచ్మెంట్ లాగా ఉంటుంది. అంటే ఒక బాస్కి మేనేజర్కి ఉన్న రిలేషన్ లాగా ఉంటుంది. అంటే కొంతమంది నేను చూసిన వాళ్ళు. అయితే వీళ్ళు మాత్రం డెఫినెట్లీ దేర్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఇస్ రొమాన్స్. ముందర వ్యక్తి సేఫ్ అనుకున్నప్పుడు, మీరు ఇందాక చెప్పారు ముక్కు మొహం తెలియని వ్యక్తితో వీళ్ళు ఎలా చేస్తారని, ముందర వ్యక్తి సెక్యూర్డ్ ఉన్నాడు, సేఫ్ ఉన్నాడు, వాళ్ళ వల్ల మనకు రిస్క్ లేదనుకున్నప్పుడు వీళ్ళు కొంచెం గోడ దొంకే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఇట్ అప్లైస్ టు ఓన్లీ 4 out of 10. ఓకే. మీన రాశి వాళ్ళు వ్యాలంటైన్గా సక్సెస్ అవ్వాలి అంటే మీరు వాళ్ళకి ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్కన్సిస్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే పూర్తిగా చేసే పనిని ఆత్మవిశ్వాసంతో చేయరు, కానీ మేధస్సు ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండోది, దేంట్లో స్థిరంగా ఉండరు. మంగళవారం చెప్పిన అభిప్రాయం బుధవారం ఉండదు, బుధవారం చెప్పింది శుక్రవారం ఉండదు.
అంటే స్థిరంగా కన్సిస్టెంట్గా ఉండరు. ప్లస్ వీళ్ళు బయట ప్రపంచంతో సంబంధం లేనటువంటి భావోద్వేగాలతో ఉంటారు వీళ్ళంతా. అంటే సినిమాటిక్, మోర్ డ్రామాటిక్, క్రియేటివ్, నావల్స్ రాసేవాళ్ళు, ఫిలాసఫర్స్, వీళ్ళు ఎట్లుంటారు? వాళ్ళని మనం అభిమానిస్తాం, గౌరవిస్తాం, కానీ బయట ప్రపంచానికి వాళ్ళని రిలేట్ చేసినప్పుడు వీళ్ళలో ఈ లక్షణాలు లేవని అనుకుంటాం. ఓకే, అవునా కదా? సో అట్లా వీళ్ళల్లో చాలా మటుకు క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఆబ్జెక్టివ్ వరల్డ్కి నచ్చినట్లు కనెక్ట్ అయినట్టు ఎట్లా పడితే అట్లా పోయేటువంటి లక్షణాలు, భావోద్వేగాలు వీళ్ళకు ఉండవు. ఓకే, వీళ్ళ థాట్ ప్రాసెస్లోనే దే డోంట్ వాంట్ టు ఫాలో ద సిస్టమ్. వాళ్ళు ఒక వ్యవస్థలో పడిపోయి బతకడానికి ఇష్టపడరు. వీళ్ళు ఒక క్రియేటివ్గా బతుకుతారు. కాబట్టి మీరు ఒక కాఫీ ఇచ్చారనుకోండి, వాళ్ళు అలానే కాఫీ చేయడు. మీరు ఎన్నిసార్లు చెప్పినా వాడు సొంత బుర్ర పెడతాడు వాడు. ఓకే, అర్థమైందా? మీరు మొత్తం డేటాబేస్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మాడిఫై చేస్తారు. వాళ్ళు మాడిఫై చేయడం కాదు అక్కడ, వాళ్ళు ఏదో కొత్తగా ప్రయత్నం చేద్దాము, ఏదో కొత్తగా ఏదో ప్రపంచానికి పరిచయం చేద్దాం అన్నట్టు ఒక ఎంతూజియాజంతో ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఈ కామన్ సెన్స్ కూడా ఉంటుంది. ఏంటంటే అబ్జర్వ్ చేస్తారు, రిఫ్లెక్ట్ అయ్యి ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మీరు 25-30 years వాళ్ళకి ఈ మెచ్యూరిటీ వచ్చి వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతారన్నది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ వన్స్ దే ఆర్ ఏజింగ్, దే ఆర్ ఫోర్స్డ్ టు అండర్స్టాండ్ ద వరల్డ్, దే ఆర్ ఫోర్స్డ్ టు గో అండర్ ద వరల్డ్లీ కండిషన్స్. ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అలవాటు అవుతాయి. ఈ లోపల జీవితం కొంచెం చేతిలో నుంచి బయటికి వెళ్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు ఎనీవన్. ఈ లక్షణాలు కనుక వాళ్ళు మార్చుకుంటే దే ఆర్ ద మోస్ట్ రొమాంటిక్ వాలంటైన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.